పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రెండు దేశాలు మరో దేశం మీద సాగిస్తున్న దండయాత్రలో ప్రపంచం మొత్తం తీవ్ర ఆందోళన నెలకొంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ని కుదిపేస్తుంది. ప్రధానంగా బంగారం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. యుద్ధ ప్రభావంతో డాలర్ వేగం పుంజుకోవడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బంగారం ధరలు తగ్గుతూ ఉండటం విశేషం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా అక్కడి నుంచి 2-3 రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. మిగతా అన్ని రోజుల్లోనూ గోల్డ్ రేట్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొనుగోలుదారులకు ఊరట కలిగిందని చెప్పొచ్చు. దేశంలో బంగారం, వెండి ధరల్లో భారీ పతనం నెలకొంది. కొంతకాలంగా కుప్పకూలుతూ వస్తున్న పసిడి రేట్లకు ఎక్కడా బ్రేకులు పడట్లేదు. 2 వారాల్లో కనిష్ట స్థాయికి క్షీణించాయి. 24 క్యారెట్ల బంగారం ధర 1,59,170 రూపాయలకు పడిపోయింది. 22 క్యారెట్లు 1,45,900కు అందుబాటులో ఉంది. అంతర్జాతీయంగా డాలర్ బలపడటం, ముడి చమురు ధరలు పెరగటం వంటి కారణాలతో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. వారం ప్రారంభంలో కొన్ని మార్కెట్లో 2.90 లక్షలుగా ఉన్న కేజీ వెండి ధర వారాంతానికి 2.80 లక్షలకు తగ్గింది. దీంతో కేజీపై సుమారు 10,000 వరకు ధర తగ్గింది.